వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన దుండగులు జైలు నుంచి బెయిలుపై బయటకు వచ్చి మాపై కేసు పెడతావా అంటూ తమ ఇంటి చుట్టూ తిరుగుతూ బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ నల్లగొండ జిల్లా దామర్చెల్ల మండలం కొత్తపేట తండాకు చెందిన ధనావత అమ్ములు అనే వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని గెస్ట్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన గోడు వెళ్లబోసుకుంది. నిందితులపై కేసు పెట్టారనే కోపంతో బెయిల్పై బయటకు వచ్చి తమ ఇంటి చుట్టూ తిరుగుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, సదరు వ్యక్తుల నుండి తమ కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలంటూ కన్నీళ్లతో వేడుకుంది. పన్నెండు ఒకటింటికి సార్ మాకు తెలియదు వీళ్ళు వాళ్ళు కొట్లాడుతారు. సాయి నవీన్ ఉంది మా ఊరిని పట్టుకొని కొట్టిరంట సార్. కొట్టినా కూడా మాకు తెలియదు, మాది ఏది తెలియదు. వాళ్ళు ఆడగొట్టుకురు ఏమో వాళ్ళ కొట్టుకుంటారని నిన్న పారిపోయిందంట సార్. పారిపోయి మాకు ఇంటికి వచ్చి కొట్టి మొక్కు పొలగొట్టి సార్ మేము పెద్ద మనిషిని వేరే తింటున్నాం సార్. మా తిప్పు లేని మనుషులు మేము ఏ కొట్టుకులు పెట్టాలి కానీ మేము వేరే తిని మా బాధలు మేము పడుతున్నాం సార్. ముక్కు నోటి ఇరుగుతాయి ఏమో బాధ ఉంది. ఆ నొప్పిళ్ళు ఆగలేక తిట్టలేక చెప్పలేక ఏముంది ఏం చేయలేక ఇంట్లో వచ్చి కొడితే మా దిక్కు లేకుండా పురుషాన్ని అయినాం సార్. మేమేం తింటున్నాం ఏం చేస్తున్నాం అనేది మా బాధలేదు మేము పడుతున్నాం. ఇంటికి వచ్చి కొట్టినాక మళ్ళీ ఇంటికి పోయితే ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నాం. స్టేషన్ కాడికి పోయినాం సార్. స్టేషన్ కాడికి పోయి మా సంగతి ఇట్లా ఉంది సార్ అని ఎస్ఐ సార్ పోయి అడిగినాం. ఎస్ఐ సార్ పోయి అడిగితే నీ ముక్కు ఏందో చూసుకోమా అని మళ్ళీ దోరికి మళ్ళీ వచ్చి హాస్పిటల్ చూసుకున్నాం సార్. నెల రోజులు అయ్యాడికి 18 రోజులు సార్ ముక్కు మాకు చాలా ఇబ్బంది పెడుతుంది సార్. నేను మాకు కావాలని పెడుతురా మరి చేయాలని పెడుతురో ఏమో అర్థం కావట్లేదు సార్. కావాలని ఏమో తిప్పులు పెడుతురు. రే నమ్మున్న 12ంటికి బండి వేసుకొని రేసు పెట్టుకుంటూ పోతుంది సార్. చూడండి ముక్కు ఫ్రాక్చర్, అమ్మాయి ముక్కు పగిలిపోయి ముక్కు ఫ్రాక్చర్ అయ్యి సర్జరీ కూడా చేస్తున్నాం. నవీను సార్ వీళ్ళిద్దరు పోయి మా అమ్మ నాన్న ఇంటి కాడ పోయి కొట్టి ఫ్రాక్చర్ చేసారు. మా నాన్నకు 2 గాయాలు పాలు చేసారు. 40 వీడియోలు అన్ని ఉన్నాయి సార్. 40 ఏళ్ళు కలిగినా కూడా నేను పెట్టుకున్నా సార్. నా ఇంట్లో పరిస్థితి చాలా గౌరవంగా ఉంది సార్. మేము ముసలోళ్ళం